రామారావు అవార్డు అంటే అంత ఆసామాసిగా ఎవరికి రాదు. అయ్యా మీ గురించి నాకు అతి ముఖ్యంగా నాకు తెలుసు మీ గురించి. మరి జగన్నాథపురంలో ఫస్ట్ టైం అనుకుంటాను మీరు, ఫస్ట్ టైం. రైట్, ఓకే. ఎందుకంటే నేను మీతో 4-5 ప్రోగ్రాలు ఆడించాను ముద్దావలసలో, కాబట్టి ఆ తర్వాత ఆ టీం అయితే నాకు ఇప్పుడు కనిపించలేదు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త టీం ఎలా ఉంటుందో చూడాలి. నేను గతంలో ఉన్న టీం అయితే కనిపించలేదు. సరే, ఈరోజు విశాఖపట్నంలో ఏప్రిల్ 3వ తేదీ, మొన్న ఏప్రిల్ 3వ తేదీని లంకాం జయలక్ష్మి పార్టీకి చెందిన లంకాం రమణమూర్తి గారికి ప్రతిష్టాత్మకమైన నటరత్న నందమూరి తారక రామారావు గారి జాతీయ అవార్డు రావడం ఎంతో మన ఏరియాకి, మన 3 జిల్లాలకి, మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎంతో గర్వకారణం అండి రమణమూర్తి గారు. అలాగే ఈ అవార్డు విశాఖపట్నంలో మన దాసరి నారాయణరావు గారు, దాసరి నారాయణరావు సినిమా యాక్టర్, మన సినిమా నిర్మాత, దర్శకులు డాక్టర్ దాసరి నారాయణరావు గారు కల్చరల్ అకాడమీ హాల్లో మీరు అందుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. అలాగే మా గ్రామానికి ఇచ్చేసి ఇంత పెద్ద కళాకారులు మేము, నాకైతే తెలుసు, పెద్ద అవార్డు వచ్చిన విషయం అయితే నాకు తెలియదు, లేటుగా తెలిసింది. మమ్మల్ని మొదటిగా మీరు ఆ విషయం మన్నించాలి. లేకపోతే ఆ స్వయంగా మీ దగ్గరికి వచ్చి మేము ఫోన్లో కాకుండా మీ దగ్గరికి వచ్చి మేము బుక్ చేసుకోవాలి. మీరు ఆ స్థాయిలో ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. సమాజ సేవ మరియు సాంస్కృతిక అభివృద్ధి రంగాల్లో రమణమూర్తి గారు చేసిన విశిష్ట సేవలకు గుర్తించి ఈ గౌరవాన్ని